గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయ్యింది అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏడాది ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. 9 నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అన్నాం అధ్యక్ష. మరి 15,000 కోట్ల భారం ఎలా పెరిగింది? విద్యుత్ ఛార్జీలు ఎన్నికల్లో ఏమో సంపద సృష్టిస్తాము, ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష, అరచేతిలో స్వర్గం చూపించారు. ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైపుగా అయితే పాలన ఉంది అధ్యక్ష. అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, వసతి దీవెన, చేయూత, ఆసరా ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష. రైతు భరోసా అన్ని వచ్చేది. ఇప్పుడైతే కూటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష. అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష 9 నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, పిహెచ్సిల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి అధ్యక్ష. సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష. 2,60,000 మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష. వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష వీళ్ళందరూ ముఖ్యంగా రామానాయుడు గారు ఎంత ఘోరంగా అంటే అందరికంటే వాలంటీర్లు పేదరిక రహిత సమాజం పడుతున్నామని చెప్పారు అధ్యక్ష. ఈ పథకాలన్నీ ఆపిస్తే, అలాగే చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తే పేదరిక రహిత సమాజం వస్తుందని అడుగుతున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష కూర్చోండి, అయిపోయింది, కూర్చోండి.